మున్నర్కు ట్రావెల్ చేస్తున్నాం. రోడ్ సైడ్ సీనరీ చూడండి, హిల్స్, మిస్ట్ అండ్ కామ్ విలేజెస్. ఫుల్ సినిమాటిక్ రైడ్, సూపర్ ఫ్రెష్ ఎయిర్, మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. గాడ్స్ ఓన్ కంట్రీని గాడ్స్ ఓన్ స్టైల్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. చా స్టాప్ చేసుకుందాం. ఇక్కడ లోకల్ చా టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రెష్ కేరళ టీ వితౌట్ కెమికల్స్. ఇప్పటి యూత్ లవ్ లో ఫాస్ట్ గా పడతారు, ఎందుకని? కరోనా మూవీస్ చూసి ఫీల్ అవ్వడం, ఎవరినో ఒకరిని లవ్ చేసి మోసపోవడం. కష్టపడి సక్సెస్ అవ్వదంటే లవ్ లో పడి నష్టం అవుతుంటారు. అంటారు గైస్, టుడే లగ్జరీ ట్రావెల్ వ్లాగ్ అని స్టార్ట్ చేశాను. బట్ అక్క సీట్ నాది. ఫ్రీ బస్సు రా ఇది. అబ్బో ఫ్రెండ్స్, ఈ ట్రావెల్ వ్లాగ్ కాదు, సర్వైవల్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఏ వీడియోస్ ఖచ్చితంగా మానిటైజ్ అవుతాయి. జస్ట్ మీరు నేను చెప్పిన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఖచ్చితంగా మీ వీడియోస్ మానిటైజ్ అవుతాయి. అలాగే నేను ఏ వీడియోస్ ద్వారా నా ఛానల్ని ఎలా గ్రో చేశాను, అలాగే నాకు ఏ వీడియోస్ ద్వారా ఎర్నింగ్ ఎలా అవుతుందో అది కూడా నేను చూపిస్తాను. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఏ కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారికి ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక మంచి ఏ క్రియేటర్ అవుతారు. అంతేకాకుండా ఒక మంచి మొత్తం మీరు ఎర్నింగ్ చేయగలుగుతారు యూట్యూబ్ ద్వారా. సో ఫస్ట్ నేను నా ఎర్నింగ్ ఎలా జరుగుతుందో, నా వీడియోస్ ఎలా మానిటైజ్ అయ్యాయో చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ నేను నా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ షార్ట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ షార్ట్స్ సెక్షన్లో చూడండి, ఇక్కడ నేను కొన్ని ఏ వీడియోస్ జనరేట్ చేశాను, ఏ ఫన్నీ వీడియోస్. ఇదైతే ఎస్టర్డే నేను రీసెంట్గా పోస్ట్ చేశాను. సో చూడండి, దీనికి మానిటైజేషన్ కూడా ఆన్గా ఉంది. సో చూడండి, ఎలాంటి రిస్ట్రిక్షన్ కూడా లేదు. ఇక్కడ ఇంకో వీడియో కూడా నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బస్సు ఫన్నీ వీడియో క్రియేట్ చేశాను. సో ఇది కూడా మానిటైజ్ అయ్యింది. సో చూడండి, దీనికి ఎస్టిమేషన్ రెవెన్యూ కూడా ఇక్కడ జనరేట్ అయ్యింది. చాలా తక్కువ అయితే జనరేట్ అయ్యింది, ఎందుకంటే తక్కువ వ్యూస్ వచ్చాయి కాబట్టి. ఇంకో వీడియో చూడండి, ఈ వీడియోలో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది కూడా మానిటైజ్ అయ్యింది, దీనికి కూడా మనకు రెవెన్యూ అయితే జనరేట్ అయ్యింది. సో ఇంకో వీడియో కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను ఇలా కొన్ని షార్ట్స్ జనరేట్ చేశాను. సో చూడండి, నాకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ రాలేదు, అలాగే నా షార్ట్స్ అన్నీ మానిటైజ్ అయ్యాయి, నా షార్ట్స్కి రెవెన్యూ కూడా జనరేట్ అయ్యింది. సో ఇలాంటి వీడియోస్ మీరు కూడా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సొరా యూస్ చేద్దాం. సొరా ద్వారానే మనం మంచి వీడియోస్ ఇక్కడ నుండి క్రియేట్ చేద్దాం. మీరు ఫన్నీ వ్లాగ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, కామెడీ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, అలాగే మోటివేషనల్ వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నుండి మీరు చాలా అమేజింగ్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఫ్రీ అండ్ అన్లిమిటెడ్, ఎలాంటి కాస్ట్ అనేది మనకు ఇక్కడ పే చేయడం అవసరం లేదు. సో మీకు సొరా టు యాక్సెస్ ఎలా తీసుకోవాలో ఫస్ట్ ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి USA VPN యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి, యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఇదైతే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ యాడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, యాడ్ కట్ చేయండి. సో మనకు ఇక్కడైతే ఇది కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిన తర్వాత ఇది రీసెంట్ ట్యాబ్లో అలాగే ఉంచండి, తొలగించకండి ఫ్రెండ్స్. తర్వాత గూగుల్ లేదా క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఎస్కేపింగ్ వర్క్ సొరా AI అని సెర్చ్ చేయండి. స్టార్టింగ్లోనే వెబ్సైట్ షో అవుతుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. గెట్ ఇన్వైట్ కోడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనం యాక్సెస్ తీసుకుందాం. ఇక్కడ ఐ ప్రామిస్ టు గివ్ మై కోడ్ బ్యాక్ అని ఉంది కదా, ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. టైప్ 4 అని ఉంది కదా, ఇక్కడ మీరు 4 టైప్ చేయండి. 4 టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఐ విల్ రీపే విత్ ఏ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా మీరు పేస్ట్ చేసేయండి. సో చూడండి,
కాపీ చేసేసుకున్నాను. ఇక్కడైతే టైప్ యువర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి, ఇక్కడ మనకు కోడ్ అయితే వచ్చేసింది. ఈ కోడ్ని మీరు కాపీ చేసుకోండి. ఈ కోడ్ని కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. సొరా 2 ఓపెన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సొరా 2 మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు వెబ్సైట్ షో అవుతుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇలా షో అవుతుంది. పైన లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ గూగుల్ అకౌంట్ షో అవుతుంది. కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఏవైతే మీ గూగుల్ అకౌంట్స్ ఉన్నాయో ఆ గూగుల్ అకౌంట్స్ షో అవుతాయి. ఏదో ఒక గూగుల్ అకౌంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేశాను. సో చూడండి, నా ఈమెయిల్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ జాయిన్ న్యూ సొరా మీద క్లిక్ చేసి ఎంటర్ కోడ్ మీద క్లిక్ చేసి ఏదైతే మనం కోడ్ కాపీ చేసామో ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసిద్దాం. సో ఇక్కడ మనకు కోడ్ వర్క్ చేయడం లేదు. ఇంకోసారి బ్యాక్ వచ్చేద్దాం. డిడింట్ వర్క్ మీద క్లిక్ చేయండి. ఇంకో కోడ్ వచ్చేస్తుంది. ఈ కోడ్ మనకు వర్క్ అవుతుంది. లేదంటే ఇలానే మీరు ట్రై చేస్తూ ఉండండి. ఏదో ఒక కోడ్ మీకు వర్క్ అవుతుంది ఖచ్చితంగా. సో చూడండి, గెట్ స్టార్టెడ్ మీద వచ్చేసింది. ఇక్కడ మనకు మన సొరా యాక్సెస్ అనేది వచ్చేసింది. ఇక్కడ నుండి మనం ఈజీగా అన్లిమిటెడ్ వీడియోస్ అయితే క్రియేట్ చేద్దాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పూర్తిగా ప్రాసెస్ చూపిస్తాను. సో చూడండి జాగ్రత్తగా. వ్లాగ్స్ ప్రాంప్ట్స్ కోసం ఇక్కడ ఇలా రాయండి. గివ్ సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ ఫర్ ట్రావెల్ వ్లాగ్ విత్ రోమన్ తెలుగు డైలాగ్స్ అండ్ వ్లాగర్ లుక్ స్టైల్స్ ఇలా రాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్లాగ్ స్టైల్లో మనకు సీన్ బై సీన్ ఇక్కడ కొన్ని ప్రాంప్ట్స్ ఇక్కడ ఇచ్చేశారు. వ్లాగర్ వచ్చేసి కేరళకి వెళ్ళినట్టు ఇక్కడ కొన్ని సీన్స్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. ఇది 1 by 1 ఇప్పుడు మనం సీన్ బై సీన్ కాపీ చేసుకుందాం. సో ఫస్ట్ సీన్ ఇక్కడ నుండి నేను కాపీ చేస్తున్నాను. సో చూడండి, ఫస్ట్ సీన్ కాపీ చేసి ఇప్పుడు నేను సొరాలో వీడియో జనరేట్ చేస్తాను. సో బ్యాక్ వచ్చేద్దాం సొరాలోకి. VPN ఆన్లోనే పెట్టుకోండి మీరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిస్క్రైబ్ యువర్ వీడియో అని ఉంది కదా, ఇక్కడ మనం కాపీ చేసిన ప్రాంప్ట్ని పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ 3 dots షో అవుతున్నాయి కదా, ఈ 3 dots మీద మీరు క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ అనేవి మనకు షో అవుతాయి. ఓరియంటేషన్ అలాగే డ్యూరేషన్. ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ సెట్ చేసుకోండి. ఒకవేళ మీకు లాంగ్ లెంత్ యూట్యూబ్ వీడియోస్కి మనం ఎలాగైతే రేషియో ఉంటుందో ఆ రేషియోలో కావాలంటే, షార్ట్స్ లేదా రీల్స్ రేషియో కావాలంటే పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత డ్యూరేషన్ 15 అయినా 10 seconds అయినా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మన వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో చూడండి, ఎంతో రియలాస్టిక్గా మనకు వ్లాగ్ అయితే ఇక్కడ వ్లాగ్ వీడియో సీన్ అనేది జనరేట్ అయిపోయింది. ఇదైతే చాలా రియలాస్టిక్గా ఉంది. చూసిన ప్రతి వ్యూవర్ అనుకుంటారు ఇది నిజంగా వీడియో వ్లాగ్ రికార్డ్ చేశారేమో అని. అంత రియలాస్టిక్గా ఉంటుంది. విజువలైజేషన్ కూడా అంత రియలాస్టిక్గానే ఉంటుంది. అలాగే మనకు సౌండ్ క్వాలిటీ విత్ డైలాగ్స్ కూడా చాలా బాగా అమేజింగ్గా జనరేట్ చేస్తుంది ఇది. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇంకా కొన్ని వీడియోస్ కూడా నేను జనరేట్ చేసి పెట్టాను. సో ఇక్కడ పైన 3 dot ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సీన్ మనం ఇక్కడ నుండి కాపీ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో మన వ్లాగర్ ఎలా ఉంటాడో ఇక్కడ స్టైల్ ఇచ్చారు కదా, ఆ స్టైల్ మీరు ప్రతి వ్లాగ్లో మీరు ప్రతి సీన్ ప్రాంప్ట్లో ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు సేమ్ మనిషి మనకు ప్రతి వ్లాగ్లో షో అవుతాడు. సో చూడండి, మన వ్లాగర్ ఎలా ఉంటాడో ఇక్కడ ఇచ్చారు కదా, దీన్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ మన సెకండ్ సీన్ ఉంది కదా, సెకండ్ సీన్లోకి ఇప్పుడు వచ్చేద్దాం మనం. ఫస్ట్ సీన్ అయితే నేను జనరేట్ చేసేసాను. ఇప్పుడు సెకండ్ సీన్ జనరేట్ చేద్దాం. ఇలా మీరు సీన్ బై సీన్ ఇక్కడ నుండి కాపీ చేసుకొని వీడియోస్ అయితే జనరేట్ చేయండి. ఎగ్జాంపుల్ కోసం నేను మీకు జస్ట్ ఫ్యూ వీడియోస్ ఇక్కడ చూపిస్తాను క్రియేట్ చేసి. సొరాలో మనకు అన్లిమిటెడ్, మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దండి. ఇక్కడ నేను చాలా వీడియోస్ క్రియేట్ చేస్తూనే ఉంటాను ప్రతిరోజు. సో చూడండి, ఇక్కడ మనకు సెకండ్ ప్రాంప్ట్ అయితే మనం కాపీ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సెకండ్ ప్రాంప్ట్ కూడా పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సేమ్ ఇదే ఓరియంటేషన్లో సెట్ చేసేసుకొని
ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఫ్యూ సెకండ్స్లో మన వీడియో జనరేట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మన వీడియో ఇక్కడ తయారైపోయింది. నెక్స్ట్ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ మనకు ఇక్కడ జనరేట్ అయిపోయింది. అలాగే మనం షార్ట్స్, రీల్స్ ఎలా జనరేట్ చేయాలో అది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో వీడియో మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు కూడా ఒక మంచి ఏఐ క్రియేటర్ అవ్వగలుగుతారు స్టెప్ బై స్టెప్ ఫాలో అయిన తర్వాత. సో చూడండి, ఇక్కడ మనకు ఈ సీన్ కూడా ఎంతో అమేజింగ్గా జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంకో స్టైల్లో వీడియోస్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇలా రాస్తున్నాను, మేక్ సమ్ ఫన్నీ ప్రాంప్ట్స్, మెయిన్ హీరో ఈజ్, అలాగే మీ హీరో ఎలా ఉండాలో కూడా ఇక్కడ మీరు రాసుకొని ఇలాంటి ప్రాంప్ట్స్ ఇచ్చేయమంటే ChatGPT ఇచ్చేస్తుంది. సో చూడండి, మెయిన్ హీరో ఈజ్ హ్యాండ్సమ్ బియర్డ్ మ్యాన్ మహేష్ రవి, ఏదైనా మీరు మీ నేమ్ కావాలంటే మీ నేమే సెట్ చేసుకోండి. సో చూడండి, గివ్ 8K వీడియో ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ విత్ రోమన్ తెలుగు డైలాగ్స్, డిఫరెంట్ విజువల్ సీన్స్ అని రాశాను. సో చూడండి, ఇక్కడ ఫన్నీ వేలో ఇక్కడ మనకు వీడియో ప్రాంప్ట్స్ అయితే ChatGPT మనకు ఇచ్చేసింది. సో చూడండి, లాట్ ఆఫ్ మనకు సీన్స్ అయితే జనరేట్ చేసి ఇచ్చేసింది. ఇంకా సీన్స్ మీకు కావాలంటే జనరేట్ మోర్ అని క్లిక్ చేస్తే ఇంకా ప్రాంప్ట్స్ మనకు ఇచ్చేస్తుంది ChatGPT. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇక్కడ ప్రాంప్ట్స్ అయితే మనకు జనరేట్ అయిపోయాయి. ఇందులో మనకు ఏదైతే బాగా నచ్చిందో, చాలా ఫన్నీగా అనిపించిందో దాన్ని మనం కాపీ చేసుకొని వీడియో జనరేట్ చేద్దాం. సో ఇందులో నేను చూస్తున్నాను ఏది బాగుందో. సో చూడండి, అన్ని ప్రాంప్ట్స్ బాగున్నాయి. ఇక్కడ మనకు బస్ స్టాప్ సీన్ ఇక్కడ షో అవుతుంది కదా, దీన్ని మనం కాపీ చేసుకుందాం. సో ఇక్కడ షో అవుతుంది కదా కింద. సో దీన్ని నేను కాపీ చేసి ఇప్పుడు నేను వీడియో అనేది జనరేట్ చేస్తాను. సో మనం షార్ట్స్ లేదా రీల్స్ రేషియోలో ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు వీడియో క్వాలిటీ 8K అని రాయండి, అప్పుడే మనకు, అంటే ఇక్కడ ప్రాంప్ట్స్లో మీరు 8K వీడియో క్వాలిటీ అని రాయండి, అప్పుడే మనకు వీడియో క్వాలిటీ అద్భుతంగా వస్తుంది. లేదంటే కొంచెం తక్కువ క్వాలిటీలో వస్తుంది. సో అందుకోసం మీరు ప్రతి ప్రాంప్ట్లో 8K వీడియో క్వాలిటీ అని రాయండి. ఇక్కడ చూడండి, ఓరియంటేషన్ నేను పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ నేను డ్యూరేషన్ 15 సెకండ్సే పెట్టాను. సో ఇందులో అమేజింగ్ కదా, 15 సెకండ్స్ వరకు మనం ఒకే వీడియోని జనరేట్ చేయొచ్చు. చాలా వరకు మనం ఏ టూల్స్ చూసి ఉంటాం, జస్ట్ 5 సెకండ్స్ 8 సెకండ్స్ వరకే వీడియో జనరేట్ చేసిస్తుంది. ఇదైతే మనకు 15 సెకండ్స్ జనరేట్ చేస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, మన వీడియో ఇక్కడ జనరేట్ అయిపోయింది. అలాగే ఇక్కడ మనం చూస్తే మిగతా ఏ టూల్స్ ఉంటాయి కదా, అవి చాలా టైం తీసుకుంటాయి వీడియో జనరేట్ చేయడం కోసం. ఇక్కడైతే మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో వీడియో జనరేట్ అయిపోతుంది. అదే కాకుండా మీరు ఒకేసారి 4-5 వీడియోస్ కూడా జనరేషన్ కోసం ఇక్కడ మీరు పెట్టచ్చు. మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో అన్ని వీడియోస్ జనరేట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, మేక్ సమ్ ఫన్నీ ప్రాంప్ట్స్, న్యూస్ రిపోర్టర్ ఆస్కింగ్ ఫన్నీ క్వశ్చన్స్ టు ఏ బియర్డ్ హ్యాండ్సమ్ మ్యాన్ అని ఇక్కడ రాశాను. ఫన్నీ రిపోర్టర్ సీన్స్ ఇక్కడ మనం జనరేట్ చేద్దాం. ఏదైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నానో ఇవన్నీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ గనక మీరు క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే చాలా కొద్ది సమయంలోనే మీ ఛానల్ గ్రో అవుతుంది. మీరు ఒక ఇలాంటి ఏ ఫన్నీ ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డిఫరెంట్ స్టైల్స్లో మీరు వీడియోస్ క్రియేట్ చేస్తే వ్యూవర్స్ బాగా చూస్తారు, వీడియోస్ని షేర్ కూడా చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్లీ మనకు మన ఛానల్ అనేది చాలా బూస్ట్ అవుతుంది. కొద్ది సమయంలోనే ఛానల్ మానిటైజేషన్ కూడా చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకున్నాను, న్యూస్ రిపోర్టర్ ప్రాంప్ట్. ఇక్కడ నేను పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. సో చూడండి, పేస్ట్ చేసిన తర్వాత దీని ఓరియంటేషన్ కూడా మనం పోర్ట్రైటే సెలెక్ట్ చేద్దాం. జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇదైతే జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా కొన్ని వేరే స్టైల్లో ప్రాంప్ట్ జనరేట్ చేద్దాం. ఏదైతే మనం APSRTC బస్ గురించి ఫన్నీ వీడియోస్ చూస్తూ ఉంటాం, ఉమెన్స్ ఫ్రీ బస్, అవి మనం ఇక్కడ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ప్రాంప్ట్ నేను చూపిస్తాను. ఇక్కడ రాశాను కదా, మేక్ సమ్ అని రాసి APSRTC ఉమెన్స్ ఫ్రీ బస్ ఫన్నీ సీన్స్ ఇలా మీరు రాసిన తర్వాత కింద మనకు గివ్ 8K వీడియో ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ విత్ రోమన్ తెలుగు డైలాగ్స్ డిఫరెంట్ సీన్స్ అని రాయండి. ప్లేసెస్ ఏమి రాయొద్దండి, ఎందుకంటే మనం ఇక్కడ బస్లోనే వీళ్ళు ట్రావెల్ చేస్తారు కాబట్టి. ఇక్కడ ప్లేసెస్ ఉంది కదా, దీన్ని నేను రిమూవ్ చేస్తాను.
సో ఇక్కడ మనకు ప్రాంప్ట్స్ అయితే జనరేట్ అవుతాయి ఇలా. సో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ప్లేసెస్ రిమూవ్ చేస్తాను. ప్లేసెస్ రిమూవ్ చేస్తే ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ ప్రాంప్ట్స్ అనేది లభిస్తాయి. రోమన్ తెలుగులో అని మీరు ఇక్కడ రాయండి, అప్పుడే మనకు డైలాగ్స్ బాగా వస్తాయి. సో చూడండి, ఇక్కడ సీన్స్ అనేవి జనరేట్ అయిపోయాయి. ఇందులో మనకు ఏది బాగా ఫన్నీగా అనిపిస్తే అది మనం కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, చాలా ప్రాంప్ట్స్ అయితే ChatGPT మనకు ప్రొవైడ్ చేసి ఇచ్చేసింది. సో ఎంతో అమేజింగ్గా ఇచ్చింది కదా. ఇక్కడ మనకు ప్రొనౌన్సియేషన్ క్లియర్గా లేదు అనిపిస్తే మీరు జస్ట్ దీన్ని మీరు ఇక్కడ ChatGPTలో క్లియర్ ప్రొనౌన్సియేషన్ అని రాస్తే చాలు. క్లియర్ ప్రొనౌన్సియేషన్స్తో మనకు డైలాగ్స్ ఇచ్చేస్తుంది. అయినా కూడా మీకు ఏదైనా మిస్టేక్ ఉంటే మీరే ఇక్కడ రాసేయండి డైలాగ్లో. ఫ్రెండ్స్, నేను సొరా గురించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, అవి కూడా మీరు చూడండి, మీకు బాగా నచ్చుతాయి. సో మీరు ఫ్రీగా అన్లిమిటెడ్గా ఇలాంటి వీడియోస్ జనరేట్ చేయాలని నేను ఎన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను సొరా గురించి. చాలామంది చాలా డబ్బులు వేస్ట్ చేస్తారు ఏ వీడియోస్ జనరేట్ చేయడం కోసం. ఏవేవో సబ్స్క్రిప్షన్స్, పేడ్ ప్రీమియమ్స్ తీసుకుంటారు. తర్వాత మనకు జస్ట్ అందులో ఫ్యూ వీడియోసే వస్తాయి, అవి కూడా మనం జనరేట్ చేసి అప్లోడ్ చేస్తే అంత బాగా మనకు వ్యూస్ కూడా రావు. సో ఇక్కడైతే మనం ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు చూడండి. సో ఇక్కడ ఈ ప్రాంప్ట్ కూడా నేను పేస్ట్ చేసేస్తున్నాను. ఒకేసారి 2, 3, 4, 5 వీడియోస్ కూడా మనం జనరేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇక్కడ నేను ఇంకో ప్రాంప్ట్ని కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాంప్ట్లో కొంచెం రీకరెక్షన్ చేస్తున్నాను, ఇక్కడ నేనే రాస్తున్నాను. సో నాకైతే ప్రాంప్ట్ రాయడం ఏమీ ఇబ్బంది ఉండదు, నేను సొంతంగానే రాసుకుంటాను ఎలాంటి సీన్స్ కావాలంటే. మీకు జస్ట్ చూపించడం కోసం ఇక్కడ ChatGPT ద్వారా జనరేట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి ఇంగ్లీష్లో ప్రాంప్ట్స్ రాయడం రావు. సో వారి కోసం ఇక్కడ నేను ఇలా చూపిస్తున్నాను ChatGPT ద్వారా. ఎవరికైతే ప్రాంప్ట్స్ రాయడం వస్తుందో వాళ్ళు మీ సొంతంగానే ఎలాంటి సీనరీస్ కావాలంటే అవి మీరు జనరేట్ చేసుకోండి ఇక్కడ ఇచ్చేసి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం రాసిన 2 ప్రాంప్ట్స్కి 2 వీడియోస్ ఇది ఇచ్చేసింది. చాలా ఫాస్ట్గా ఇది తయారు చేసి ఇస్తుంది మనకు. సో చూడండి, మన 2 వీడియోస్ కూడా ఇక్కడ జనరేట్ అయిపోయాయి. ఎంతో అమేజింగ్గా ఉన్నాయి, ఫుల్ క్లారిటీగా ఉన్నాయి. సో చూడండి, ఫుల్ ఫన్నీగా కూడా ఉన్నాయి. సో మనం వీటిని డౌన్లోడ్ చేద్దాం. ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనకు పైన 3 డాట్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. వీడియో మీద క్లిక్ చేద్దాం. వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత పైన 3 డాట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది.